తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 4, ఎంఐఎం నుంచి 1 గెలుపొందారు. టీఆర్ఎస్ కు చెందిన 91 మంది, ఎంఐఎం కు చెందిన 7 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్లే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. ఉన్న 5 స్థానాల్లో 4 టీఆర్ఎస్, మిత్రపక్షమైన ఎంఐఎం 1 స్థానంలోనూ గెలిచాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, సత్యవతి రాథోడ్ గెలుపొందారు. ఇక ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. కేసీఆర్ గారు ఉద్యమము అనేది ఆటుపోట్లు చాలా రకాలైన జరిగినప్పటికీ నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని కానీ ఉద్యమాన్ని కానీ కేసీఆర్ గారు గీసిన గీతను ఎప్పుడు కూడా దాటలేదు. రేపు కూడా ఎప్పుడు నేను జీవితాంతం వారి వెంటనే ఉంటాను. ఇక ముందు మీతోటి కానీ ఉద్యమకారులతోటి కానీ ప్రజలతోటి కానీ ఏ విధంగా అయితే అది చేశానో రేపు కూడా అదే రకమైన అది ఉంటుంది తప్ప ఏదో శాసన మండలి సభ్యునైనని చెప్పి కొమ్ములు రాకుండా ఉండాల్సిన పరిస్థితి సీఎం గారు చెప్తారు. గతంలో ఎంత ఎదిగితే అంత ఒదిగినట్టు ఉండాలి కాబట్టి రేపు కూడా చెప్తాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఒక గిరిజన మహిళను, వెనుకబడిన ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాకు మొదటిసారి కౌన్సిల్లో ఒక మహిళగా ఎస్టీగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈ గౌరవం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. వారిచ్చిన నమ్మకాన్ని, వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా ప్రాంత అభివృద్ధికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం చేరవేసే విధంగా ఒక సైనికురాలుగా పనిచేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీఆర్ఎస్ అభ్యర్థులు మహమూద్ అలీకి 20, సత్యవతి రాథోడ్ కు 20, యగ్గే మల్లేశంకు 20 ఓట్లు రాగా షేరి సుభాష్ రెడ్డికి 19, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ కు 19 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్ఎస్ గెలుపు మరింత తేలికైంది. టీటీడీపీ, బీజేపీ కూడా ఎన్నికలను బహిష్కరించాయి. ఇక టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ రెండోసారి మండలికి ఎన్నికయ్యారు. షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యగ్గే మల్లేశం తొలిసారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు శశాంక్ గోయల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు.